ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఊరికి అనలేదు పెద్దలు. ఎందుకంటున్నా అంటే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజు. సో శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయిన విషయం అందరికీ తెలిసిందే. సో శ్రావణ మాసంలోనే మనము వరలక్ష్మి పూజ వరలక్ష్మి వ్రతము చేసుకుంటాము. ఈ శ్రావణ మాసంలో అయితే నేను వరలక్ష్మి వ్రతం అయితే చేస్తున్నానండి. అందుకే ఇల్లు అయితే మొత్తం డీప్ క్లీన్ అయితే చేసుకుంటున్నాను, దులుపుకుంటున్నాను. సో నేను ఎప్పటికప్పుడు ఇలా దులిపేసుకుంటా కాబట్టి నాకు ఇల్లు నీట్ గా ఉంటది. సో అందుకనే ఎప్పటికప్పుడు ఇలా వర్క్ అయితే చేసుకుంటాను. సో మనము ఇయర్స్ వన్ ఇలా దులుపుకుంటే మనకు ఎక్కువ పని ఉంటదండి. సో మనం ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే మనకు ఇంట్లో పూజలు ఇలా ఉన్నప్పుడు మనం తొందరగా ఇంట్లో క్లీనింగ్ సెక్షన్ ఫాస్ట్ గా చేసుకోవచ్చు అన్నమాట. సో ఏదైనా ఇక్కడ బూజు అవి ఉన్నాయా లేవా అని చూసి బూజు అయితే దులుపుకుంటున్నాను. సో ఇక పైన అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ మొత్తం ఈ రోజు నాకైతే చాలా పని ఉందన్నమాట. సో ఇక 2-3 డేసే ఉంది మనకు వరలక్ష్మి వ్రతము. సో మనకు ఫస్ట్ ఫ్రైడే అయితే పోయిందన్నమాట. సో ఫస్ట్ ఫ్రైడే నేను చేసుకోలేదు. సో ఈ సెకండ్ ఫ్రైడే మనకు వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేస్తుంది. అందుకనే నేను అయితే ఈ సెకండ్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాను. సో ఎంతమంది వరలక్ష్మి వ్రతానికి ఇల్లు క్లీన్ చేసుకున్నారో కామెంట్ అయితే చేసేయండి. సో నేనైతే లాస్ట్ అంటే ఈ మంత్ లోనే నేను తొలి ఏకాదశి ముందు రోజే నేను ఇల్లు మొత్తం డీప్ క్లీన్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎక్కడ దుమ్ము అవి ఉన్నా కొంచెం క్లీన్ అయితే చేసుకుంటున్నానండి, దులిపేసుకుంటాను. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మా బుక్స్ ఈ మినీ లైబ్రరీ దగ్గరే నాకు మెయిన్ ప్రాబ్లం వస్తుందండి. బుక్స్ దగ్గర ఎన్ని సార్లు దులుపుకున్నా మళ్ళీ దుమ్ము అయిపోతుంది. సో ఎన్ని సార్లు సెట్ చేసినా అక్కడే తెచ్చి పెడతారండి. బుక్స్ అయినా ఏదైనా సరే చిన్న చిన్న థింగ్స్ అన్ని అక్కడే ఊకే తెచ్చి అక్కడే పెట్టేస్తారన్నమాట. సో అందుకే అక్కడ మళ్ళీ అన్ని చిందర మిందర అయిపోయినాయి. సో బుక్స్ అన్ని మా వారు తీస్తుంటారు పెడుతుంటారు, తీస్తుంటారు పెడుతూ ఉంటారు. కాబట్టి ఆ బుక్స్ అన్ని మనం సెట్ చేసినట్టు ఉండదు. మళ్ళీ 1 వీక్ తర్వాత చూడాలి, మళ్ళీ అదే కథగా ఉంటది. బుక్స్ అన్ని మళ్ళీ చిందర మిందరగా అయిపోతది. అండ్ ఇక్కడ ఏంటంటే మాకు మినీ లైబ్రరీ అండ్ అలాగే ఇక్కడ మేము ఐరన్ చేసుకుంటాము. సో నేను అయితే సారీ ప్రీప్లీటింగ్ చేసుకోవడానికి ఆ టేబుల్ ఐరన్ ఆ సెటప్ మొత్తం అయితే సెట్ చేసుకున్నాను. కానీ డైలీ మా వారు ఇక్కడ వచ్చేసి ఆయన షర్ట్ ఐరన్ చేసుకుంటాడు. సో ఆయన పేపర్ కలెక్షన్ ఉన్నా ఏదైనా సరే ఇక్కడ కూర్చొని కలెక్షన్ చేసుకుంటాడు. అండ్ ఏదైనా చదువుకోవడానికి ఏమైనా చేసుకోవడానికి వర్క్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్కువ కూర్చొని అయితే ప్రశాంతంగా పీస్ఫుల్ గా చదువుకోవచ్చు. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే అస్సలు ఉండదండి. సో మాకు మినీ లైబ్రరీ అండ్ ఇక్కడ ఐరన్ చేసుకోవడానికి చిన్న టేబుల్ ఇలా అరేంజ్ అయితే చేసుకున్నానండి. అండ్ ఇక్కడ న్యూస్ పేపర్లు మళ్ళీ అవి క్వశ్చన్ ఆన్సర్ పేపర్స్ స్టూడెంట్స్ పేపర్స్ ఏమేమో ఉన్నాయి. అవన్నీ చిట్టీలు అవన్నీ మెయిన్ అన్ని మా వారికి అయితే అస్సలు రెస్పాన్సిబిలిటీ. పేపర్లు అయినా ఏదైనా సరే అక్కడే తెచ్చి పెట్టేస్తాడు. సో ఎక్కడ పెట్టడండి, అక్కడే తెచ్చి పెడతాడు అన్నమాట. సో ఇవన్నీ చూసి నేను అక్కడ సెట్ చేసుకుంటాను. సో ఇది మాత్రం నేను వీక్లీ అయినా మంత్లీ అయినా ఖచ్చితంగా సెట్ చేసుకుంటానండి. సో వీటితోనే బుక్స్ ఉన్న దగ్గరనే ఎందుకో చాలా దుమ్ము అయితే వచ్చేస్తుంది. సో ఎందుకు వస్తుందో ఏంటో మీకు తెలిస్తే జర కామెంట్ చేసేయండి అని చెప్పండి అన్నమాట. సో బుక్స్ దగ్గర మనం ఎన్ని సార్లు సెట్ చేసుకున్నా సరే దుమ్ము వస్తూనే ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ మధ్యలో మా ఇంట్లో కూడా ఎక్కువ దుమ్ము వస్తుందండి. ఎందుకంటే చుట్టుపక్కల హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతుంది అండ్ బయట నుంచి కూడా ఫుల్ గాలి వస్తూ ఉంటది కాబట్టి దుమ్ములు అయితే ఎక్కువ అవుతుంటాయి. సో మేము డోర్ కూడా ఓపెన్ చేయం, విండో కూడా ఓపెన్ చేయము, అయినా దుమ్ముస్ వస్తూనే ఉన్నాయి అన్నమాట. సో డోర్లు విండోస్ అస్సలు ఓపెన్ చేయమండి. సో మీకు తెలిసిన విషయమే, గాలి అంత బీభత్సమైన గాలి వస్తూ ఉంటది. సో ఇక్కడ మొత్తం న్యూస్ పేపరు మాకు డైలీ న్యూస్ పేపర్ వస్తూ ఉంటాయి. అందుకనే న్యూస్ పేపర్ చదువుతాడు. మళ్ళీ అక్కడే మా వారికి ఎలా అంటే ఆయనకు న్యూస్ పేపర్ చదవడానికి కూడా టైం ఉండదు. అయినా డైలీ న్యూస్ పేపర్ అయితే తీసుకుంటాడండి. ఎందుకు తీసుకుంటాడో ఏమో. సో నేనైతే అస్సలు చదవనండి. నాకు ఫోన్ చూడడం ఇంట్లో పని చేయడం ఇదే అయిపోతుంది. సో ఆయన ఇంట్లో ఉంటేనే మాత్రమే న్యూస్ పేపర్ చదువుతాడు. సో
సో ఈ మధ్య మళ్ళీ న్యూస్ పేపర్ ఎందుకు బంద్ చేయమంటే బంద్ చేసిండన్నమాట. అందుకే న్యూస్ పేపర్ కొంచెం తక్కువ ఉంది. ఆయన ఇంట్లో ఉంటే మాత్రం చాలు న్యూస్ పేపర్ వస్తూనే ఉంటాయి డైలీ. సో అవన్నీ న్యూస్ పేపర్లు, మళ్ళీ బుక్స్, నోట్స్ బుక్స్ ఇవన్నీ సెట్ చేస్తున్నానండి. ఎక్కడ పడితే అక్కడ వేసేశారన్నమాట. సో న్యూస్ పేపర్ అమ్మేయవచ్చు, కానీ ఎందుకులే మనకు ఇంట్లో సెల్ఫ్లకి అలా దేవుని రూమ్లకు అక్కడక్కడ పనికొస్తాయని నేనైతే అమ్మలేదు. ఇక అవన్నీ సెట్ చేసుకుంటున్నాను న్యూస్ పేపర్లు. సో అందుకనే ఇక న్యూస్ పేపర్ అమ్మితే ఎంత వస్తుంది, మనకు ఒక 5 రూపీస్ 10 రూపీస్ అలానే వస్తుంది అన్నమాట. సో 5-10 రూపీస్కి ఎందుకులే అని ఇక నేనైతే సెట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ అన్ని బుక్సెస్ అండి, అన్ని బుక్స్ అంటే మా వారికి అన్ని బుక్సెస్ ఉంటాయి. సో ఆ బుక్స్ నేను ఒక 20-30 క్వింటల్ బుక్స్ అయితే అమ్మి నేను ఒక పెద్ద బిర్యానీ అండ అయితే తీసుకున్నాను. సో బిర్యానీ వండడానికి. సో అన్ని బుక్స్ ఉండే మా వారి దగ్గర సగం అయితే అమ్మేశానండి. దగ్గర ఒక 20 క్వింటలు 30 క్వింటలు 20 కిలోలో 30 కిలోల బుక్స్ అమ్మేసిన. సో ఆ బుక్స్ తో వచ్చిన ఒక పెద్ద బిర్యానీ అండ అయితే తీసుకున్నాను. సో బిర్యానీ వండడానికి ఆ గుర్తుగా అది అలానే దాచిపెట్టుకున్నాను అన్నమాట. సో ఫైనల్ గా నేనైతే బుక్స్ అన్ని సెట్ చేసుకొని తర్వాత బయట బాల్కన్ లో వచ్చి ఇక్కడ గాలి అయితే ఫుల్ వస్తుందండి. ఆ గాలికి పైన చేయి కూడా అందట్లేదు దులపడానికి. సో ఎక్కువగా అయితే ఏం లేదండి, అక్కడక్కడ కొన్ని వచ్చింది. సో నేను లాస్ట్ అంటే తొలి ఏకాదశి ముందు రోజే నేను ఇల్లు అయితే డీప్ క్లీన్ అయితే చేసుకున్నాను. అందుకే పెద్దగా నాకు వర్క్ అయితే ఏం లేదు దులపడానికి. సో కొన్ని దగ్గర అయితే వచ్చినాయి. అండ్ వర్షానికి కొన్ని స్టెప్స్ దగ్గర వాటర్ ఉంటున్నాయండి. సో అవి కొన్ని బ్లాక్ గా అయిపోతున్నాయి. అండ్ మెయిన్ ఏంటంటే ఈ మిర్రర్ అయితే షో కోసమే పెట్టుకున్నాము. సో వర్షానికి వాటర్ కి అది కొంచెం జంగ్ వచ్చినట్టు వచ్చిందన్నమాట. అస్సలు పెట్టుకోవద్దండి. సో హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకున్నప్పుడు కొంచెం చూసి చేయించుకోండి. ఏదో సోకులకి అవి వీటికి మనం పెట్టుకుంటాం కానీ అవి తర్వాత మనకు ప్రాబ్లం అవుతూ ఉంటాయి. సో అది జంగు వస్తుంది, అనవసరంగా పెట్టుకున్నాం రా బాబు, ఏదైనా డిజైన్ వేయించుకుంటే బాగుండు అనిపించింది. అండ్ మెయిన్ మా సెల్లార్కి అయితే వచ్చేసినాం. ఎన్ని డేస్ అయిందో మా సెల్లార్కి వచ్చి. సో ఇక్కడ వచ్చి పని చేయాలంటే, ఇక్కడ మొత్తం క్లీన్ చేయాలంటే నా నడుము అయితే ఇక ఇరుగుతుంది. సో అంత పని అయితే ఉంటది. ఇక్కడ మా సెల్లార్ కి రాక చాలా డేస్ అవుతుంది. అస్సలు పట్టించుకుంటలేను. ఈ మధ్య సెల్లార్ కే వస్తలేను. కింద ముగ్గేసేస్తున్నా, మళ్ళీ పైకి వెళ్ళి వర్క్ అయితే చేసుకుంటున్నాను. సో బండి పార్క్ చేస్తున్నామా లేదా, మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నామా, ఇట్లే ఉంటుందన్నమాట. సో కింద అయితే అస్సలు ఉండట్లేనండి, అసలు చూసుకుంటలేను. సో అంత టైం కూడా లేదు. ఇంట్లో పని, పాపను పికప్ చేసుకోవాలి, డ్రాప్ చేసుకోవాలి, ఇంట్లో కుకింగ్ సెక్షన్ ఇవే అయిపోతున్నాయి అన్నమాట. సో ఈ మధ్య అలా మా గులాబ్ చెట్లు మంచిగా పువ్వులు అయితే ఇచ్చినాయి, అన్ని ఎండిపోయినాయండి. ఎందుకు ఎండిపోయానో ఏమో తెలియదు. సో కొత్తగా తెచ్చి పెట్టినా కూడా అస్సలు ఉంటలేవు అండి. సో నర్సరీ నుంచి తెచ్చిన చెట్లు కూడా ఉంటలేవు. సో నేను ఎందుకు వస్తలేనంటే మా చుట్టుపక్కల, మా ఇల్లు చుట్టుపక్కల, మా ఏరియాలో ఫుల్ పాములు అయితే తిరుగుతున్నాయండి. పెద్ద పాములు, అనకొండ పాములు, ఆ నాగుం పాములు పెద్దగా తిరుగుతున్నాయి అన్నమాట. సో పైన బాల్కన్ లో నిలబడి చూస్తున్నా కూడా సడన్ గా పాములు అయితే కనిపిస్తున్నాయి. సో నా లైఫ్ లో ఎక్కువ పాములు అయితే నేను అస్సలు లైవ్ లో చూడలేదండి. ఈ మధ్యలో అయితే చూసేస్తున్నాను. అందుకే బయట కిందికి రావాలంటే భయం అవుతుంది, ఆ గేట్ తీయాలంటే భయం అవుతుంది. కొంచెం భయంగానే అనిపిస్తుంది పాములు చూస్తే. సో పాములు చూస్తే ఎవరికైనా భయం అండి, నాకైతే ఇంకా భయం. ఎందుకంటే నా చిన్నప్పుడు పాము కరిచింది, నేను లైవ్ లో చూశాను కాబట్టి అప్పటి నుంచి నాకు పాము అంటే చాలా భయము. సో అందుకనే కింద అయితే నీట్ గా పెట్టుకుంటాను. ఆ షూ ర్యాక్స్ అవన్నీ కింద అయితే అస్సలు పెట్టుకోనండి, పైనే పెట్టేసుకుంటాను. ఓన్లీ డైలీ వేర్ చెప్పుల్స్ అవి ఉంటే మాత్రమే నేనైతే కింద అయితే పెట్టేసుకుంటాను. సో షూస్ అవన్నీ చాలా డేంజర్ అండి. సో బయట ఓపెన్ ప్లేస్ లో అవి అలా పెట్టకూడదు. సో అందులో వచ్చి కూడా దూరుతాయి పాములు, తేనె ఏదైనా సరే. సో అవి కొంచెం సేఫ్ ప్లేస్ లో పెట్టుకోవాలి. సో షూస్ అవన్నీ. అందుకే మా సెల్లారు ఇక్కడ మొత్తం కొంచెం మట్టిగా దుమ్ముగా అయిపోయింది. సో నేను ఎందుకన్నానంటే ఆ మాట, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని పెద్దలు ఊరికే అనలేదు అని. సో మా వారైతే ఈ మధ్య పిస్నారికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోతుండండి. ఎందుకంటే అసలు ఈ కార్ గురించే ఆయన పిస్నారికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఎందుకు అలా అంటున్నా అంటే ఇల్లు కట్టిన తర్వాత బడ్జెట్ చాలా టైట్ అయిపోయిందండి. సో అసలు వచ్చిన శాలరీ మొత్తం ఈఎంఐ కి వాటికి వీటికే కట్ అయిపోతుంది. అసలు
బడ్జెట్ ఫుల్ టైట్ అయిపోతుంది. సో నేను బయటికెళ్ళి ఏదైనా వర్క్ చేసుకుందామంటే ఇక పాపను చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో అందుకనే ఇక ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతాము. సో ఇక్కడ మా కారు అసలు అమ్మేద్దాము మళ్ళీ ఎందుకు అసలు అస్సలు నాకు చెప్పకుండానే కార్ తీసుకుండండి, అసలు లాస్ అయిపోయినాం ఇంత అమౌంట్ అని బాధ అనిపిస్తది అప్పుడప్పుడు. సో మా వారైతే అస్సలు ఒక మాట వినడు. ఈ కార్ అయినా అమ్మేద్దాం ఉట్టిగానే ఉంది కదా, ఎందుకు అంత స్ట్రగుల్ అవుతున్నావు అంటే, లేదు లేదు ఆ కార్ మీద మా పాప పేరు ఉంది, అందుకే ఆ కార్ అయితే అస్సలు అమ్మడండి ఆయన. ఎన్నిసార్లు చెప్పిన ఆయన నా గోల్డ్ అయినా అమ్మేసిండు కానీ ఆ కార్ అయితే అస్సలు అమ్మలేదు. సో కార్ అయితే ఉండాలంట ఆయనకు. సో ఇష్టంగా తీసుకుండు ఆయన. మా పాప పుట్టినప్పుడు మా పాప నా బిడ్డ బండి మీద వస్తుందా, నేను నా బిడ్డ కోసం కార్ తీసుకుంటా అని కార్ తీసుకుండు. ఆ కార్ అయితే అసలు బయటికి అయితే తీసేలేము. సో 1.5 ఇయర్ అవుతుంది. ఆ పడి పడి అట్లనే తుప్పు పట్టిపోతుంది, దుమ్ము పడుతుంది. సో అలానే ఉండి ఖరాబ్ అయిపోతుందండి. అసలు ఈ కార్ల మీద ఈ ఎలక్ట్రికల్స్ మీద అసలు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, డబ్బు పెట్టొద్దు, అనవసరంగా డబ్బు వేస్ట్ అవుతుంది. సో డబ్బు ఉంటే మనకు ఏంటంటే ఓపెన్ ఫ్లాట్ ఏదో హౌస్ అలా కట్టుకుంటే కొంచెం అవి మనకు డెవలప్ అయినా ఉంటది కానీ ఇవైతే అస్సలు ఉండవండి. సో ఇవి తీసుకున్నా కూడా మనకు లాస్ అయిపోతది. సో అందుకే ఇక్కడ మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది. ఆ కార్ చూస్తుంటే బాధ అనిపిస్తది. ఇప్పుడు మేము ఏ ఫంక్షన్ కి వెళ్ళినా సరే ఈ ముగ్గురం కలిసి బండి మీద వెళ్ళిపోతున్నాం కానీ ఈ కార్ అయితే తీస్తలేము. ఎందుకంటే బడ్జెట్ టైట్, తీద్దామంటే కూడా కార్ మినిమం బయటికి తీయాలంటే 3,000 అయితే ఉండాలి ఖచ్చితంగా ప్యాకెట్ మనీ. సో కారు మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదండి. ఖచ్చితంగా ఒక 5,000 10,000 ప్యాకెట్ మనీ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. సో కొన్ని డేస్ అలా అడ్జస్ట్ అవుదామని మేమైతే ఇక కార్ని అయితే ముట్టుకుంటలేము. అండ్ కార్ కూడా కొంచెం స్ట్రగుల్ అయితే వచ్చిందండి. కొంచెం రిపేర్ ఉంది, అది రిపేర్ కూడా కరెక్ట్ చేయించుకోవాలి. సో ఈ కార్లు వెహికల్ ఎట్లా అంటే డైలీ మనం అవి నడుపుతుంటే మంచిగా ఉంటాయి. సో అవి నడపకుండా అలానే ఉంటే అవి అలానే చెదలు వచ్చి మళ్ళీ అవి ఖరాబ్ అయిపోతాయి. ఇంజన్లు బ్యాటరీలు అవన్నీ ఖరాబ్ అయిపోతాయి అన్నమాట. సో డైలీ నడుపుతుంటేనే బాగుంటాయి. సో మా వారైతే ఇష్టంగా తీసుకుంటూ నడుపుతామని, సో ఇల్లు తీసుకున్న తర్వాత కొంచెం టైట్ అయిపోయిందని ఇక కార్ని అయితే పక్కనైతే పెట్టేసినామండి. సో ఫైనల్ గా కింద అయితే మా కార్ ని మంచిగా వైట్ గా అయితే క్లీన్ చేసేసాను. మొత్తం దుమ్ము దుమ్ము వచ్చి అయిపోయింది కారు. దాని మీదనే మా పాప అయితే ఏబిసిడీలు రాస్తుంది, అవన్నీ రాస్తుంది. ఆమె సైకిల్ కూడా క్లీన్ చేసేసాను. అలాగే నా యాక్టివా కూడా క్లీన్ చేసేసాను. సో మా యాక్టివా మీదనే నేనైతే డైలీ మా పాపనైతే స్కూల్ కి పికప్ డ్రాప్ అయితే చేసుకుంటానండి. దులిపే ముందు నేనైతే వాషింగ్ మిషన్ ఆన్ చేసుకున్నాను. బట్టలన్నీ పెట్టేసి 1 అవర్ వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసుకున్నానండి. సో 1 అవర్ లో నేను దులిపేశాను, కింద మొత్తం క్లీన్ చేసేసాను. సో మొత్తం కడిగేశాను. ఆ తర్వాత బట్టలు కూడా అయిపోయింది. సో బట్టలు అయిపోయిన తర్వాత బట్టల పైన అయితే ఆరేసానండి. కొంచెం సేపు ఎండ వస్తుంది, కొంచెం సేపు వర్షం వస్తుంది. సో కింద ఆరేద్దాం అనుకున్నా గానీ మళ్ళీ దుమ్ము దుమ్ము అయితే బట్టలు ఎందుకని పైన అయితే ఆరేసాను. కానీ ఈ వర్షము నిమిషము వచ్చినట్టు వర్షం వస్తుంది, మళ్ళీ నిమిషంలో ఎండ వస్తుంది. ఏం వర్షమో ఏంటో ఈ ఇయర్ అయితే అస్సలు వర్షము సరిగా కూడా పడలేదు. వ్యవసాయం చేసే వాళ్ళకే చాలా ప్రాబ్లం అండి. సో మనలాంటి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఏముంటది ప్రాబ్లం, ఏముండదు కానీ వ్యవసాయం వాళ్ళు సరిగా ఉంటేనే కదా మనకు ఫుడ్ కూడా సరిగా వస్తది. సో మనకు ఈ ఇయర్ అయితే అస్సలు కాలం లేదు, అస్సలు వర్షాలు లేవు, చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం ఎడారి ఎడారి లాగానే అయిపోయింది. సో ఏ కాలానికి ఏ వర్షం మంచిగా పడితేనే వ్యవసాయం కూడా మంచిగా వస్తది. సో ఏదైనా వెజిటేబుల్స్ అయినా బియ్యం అయినా రైస్ అయినా ఏదైనా సరే వ్యవసాయం మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాము. సో ఈసారి అయితే ఏం లేదండి, అన్ని లాసే ఉన్నాయి. సో నేనైతే డైలీ ఇలా ఇల్లు అయితే తడి బట్టతో అయితే క్లీన్ చేసుకుంటాను. కానీ ఈసారి అయితే మొత్తం ఇక లైజాల్ తో అయితే మొత్తం రుద్ది రుద్ది మా టైల్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ నాకు ఇంకా భయం అవుతుంది. సో ఇక్కడ జారి పడితే ఇక అంతే సంగతి, కాల్లో నడుము విరుగుతది. సో అదొక్కటే భయము. సో ఇలా క్లీన్ చేసుకుంటే మా బండలు అయితే టైల్స్ ఇలా తలతల మెరిసిపోతాయి అన్నమాట. సో అందుకే నేను అప్పుడప్పుడు మంత్లీనో 2 months కో 3 months కో ఇలా క్లీన్ చేసుకుంటాను. సో వరలక్ష్మి వ్రతము అలాగే మనకు లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు క్లీనింగ్ చేసుకోవాలి. అండ్ కటన్ విషయం గురించి చెప్తే నేను కటన్ అన్ని వాష్ చేసుకొని సెట్ చేసుకున్నానండి. కటన్ అవన్నీ క్లీన్ చేసుకున్నాను. సో సోఫా కవర్లు అవన్నీ, అందుకే అవి అయితే తీయలేదు. అండ్ ఒక్కటి ఏంటంటే మన పక్క బట్టలు అదే బొంతలు అవి
క్లీన్ చేసుకోవాలి. అది నెక్స్ట్ డే అయితే క్లీన్ చేసుకుంటాను. సో ఈ రోజు అయితే ఏం చేసుకోను, జస్ట్ వీటికే నాకు చాలా టైం పట్టేటట్టుంది. సో ఈ మొత్తం నేను ఇలా క్లీన్ చేసుకుంటున్నా కాబట్టి హౌస్ మొత్తం నాకు ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే పట్టేటట్టే కనిపిస్తుందండి. సో అందుకనే ఇలా చేసుకున్న కొంచెం భయంగానే మా పాపకైతే ఒక మూలకైతే కూర్చోబెట్టున్నాను. సో ఎందుకంటే ఇంట్లో అటు ఇటు పరిగెడుతుంది, పుసుక్కున జారితే ఇక అంతే కాలో నడుము విరుగుతది. సో అంత డేంజర్ గా ఉంటదండి. టైల్స్ లో చిన్న వాటర్ ఉన్నా కాలు జారినా కూడా పెద్ద ప్రాబ్లం ఉంటది. చూడ్డానికి షోకేస్ గా బాగుంటాయి కానీ మెయింటైన్ చేయాలి, మెల్లగా నడవాలి, కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. ఇల్లు కట్టుకునే వాళ్ళకి నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే మెయిన్ మనకు విండోస్ అండి. విండోస్ దగ్గర చాలా దుమ్ము దుమ్ము అవుతూ ఉంటాయి. సో అలా కాకుండా మనం ఏం చేయాలంటే విండోస్ దగ్గర ఏంటి అంటే టైల్స్ వేపియాలి. టైల్స్ వేపిస్తే మనకు దుమ్ము ఎక్కువ కాదు. సో టైల్స్ వేపియకపోతే మనకు మార్బుల్ గ్రానైట్ ఉంటాయి, అవైనా వేపియాలండి. సో నేను వెయ్యమన్నా గానీ మేము బిల్డర్ కి అయితే ఇచ్చినామండి. సో మా ప్యాకెట్ మనీలో ప్యాకేజ్ లో రాదు. సో మీరు సపరేట్ గా అమౌంట్ వేసుకుని అది వేసుకోవాలమ్మా అని అన్నాడు. సో ఎంత చెప్పినా కూడా వేయలేదు. ఆ విషయంలో కూడా నాకు చాలా కోపం వస్తది బిల్డర్ వాళ్ళ మీద. సో అది అలా వేసుకుంటే ఏంటంటే లుక్ బాగుంటది. మళ్ళీ విండోస్ ఆ కిటికీల దగ్గర అసలు దుమ్ము కాదు. సో ఎన్ని సార్లు దులిపినా సరే దుమ్ములు అయితేనే ఉంటాయి. ఆ కిటికీలను నేను కడిగి కడిగి ఆ దులిపి యాస్ట్ వస్తుంది. ఆ దుమ్ములన్నీ వచ్చి అక్కడే ఉంటున్నాయి. మళ్ళీ చూస్తే ఎవరైనా అసలు వీళ్ళు క్లీన్ చేసుకుంటలేరేమో అని అనుకుంటారు. మళ్ళీ 1 వీక్ తర్వాత చూస్తే మళ్ళీ అట్లనే పరిస్థితి, అట్లనే బ్లాక్ గా దుమ్ముగా అట్లనే కనిపిస్తది. అందుకే మనము అక్కడ గ్రానైడ్ మళ్ళీ లేకపోతే టైల్స్ ఏదో ఒకటి వేయించుకుంటే మనము దుమ్ము అయితే ఎక్కువ కనిపించదండి. సో మనం వీక్లీ ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతది. కానీ ఇలా టైల్స్ కడిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి టైల్స్ అయితే కడిగేయాలండి. లేకపోతే జారితే అంతే ఇక కాళ్ళు నడుములో విరిగిపోతది. చాలా డేంజర్ ఉంటది ఇవి టైల్స్ ఇవన్నీ. సో కడిగిన తర్వాత చూడండి ఎంత తలతల మెరిసిపోతుందో. సో చాలా పాజిటివ్ గా అనిపిస్తది. ఇలా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఆ డే మొత్తం ప్రశాంతంగా అనిపిస్తది. కానీ పని చేసి చేసి అలసిపోతాం. అబ్బా ఫైనల్ గా నా పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఈ కంప్లీట్ చేసుకున్న తర్వాత చక్కగా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం సేపు అయితే పడుకుంటా. అబ్బా ఇక్కడే టైం కూడా తెలియలేదు అంత పనిలో. సో టైం వచ్చేసి 4 అవుతుంది టైం. సో నేను ఏ టైం కి స్టార్ట్ చేసిన 11 కి స్టార్ట్ చేస్తే 4 అవుతుంది టైం. సో 4 o'clock కి ఫ్రెష్ అప్ చేసుకొని తర్వాత అయితే ప్రశాంతంగా ఒక 1 అవర్ పాప నేను ఇద్దరం అయితే పడుకుంటాము. సో ఫైనల్ గా నా హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయింది. మీరు కూడా శ్రావణ వరలక్ష్మి వ్రతము చేసుకుంటుర్రా లేదా అనేది కామెంట్ చేసేయండి. అలాగే కొంచెం లైక్ చేయండి అబ్బా. లైక్ చేస్తే మన లాంటి వీడియోస్ పుష్ అవుతుంది, కొందరిలో రీచ్ అవుతుంది. అలాగే న్యూ వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.